డిఎస్సి 2008 మెరిట్ బీఈడి క్యాండిడేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్ రెడ్డి నా పేరు. ఈ యొక్క 2008 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి 6/12/2008 రోజున రావడం జరిగింది. దాంట్లో ఎస్జిటి పోస్టులకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద బీఎడ్ మరియు డిఎడ్ ఇద్దరు అభ్యర్థులుగా అర్హులుగా పేర్కొనడం జరిగింది. కానీ నోటిఫికేషన్ వచ్చిన 54 రోజుల తర్వాత ఇంకో 28 జీవోని తీసుకొని వచ్చి అందులో ఈ యొక్క డిఎడ్ క్యాండిడేట్స్కు 30% పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఎడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానివలన ఈ యొక్క బీఎడ్ అభ్యర్థులకు చాలా అన్యాయం అయిపోయాము. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వము 30% పోస్టులను డిఈడి అభ్యర్థులకు రిజర్వ్ చేస్తూ కౌన్సిలింగ్ చేపట్టి తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈవెన్ 4.5 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు 4, 10, 20 మార్కులు వచ్చినటువంటి క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. అదే 65, 70, 80 మార్కులు వచ్చినటువంటి బీఎడ్ అభ్యర్థులం అందరం కూడా రోడ్ల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద సుదీర్ఘ న్యాయ విచారణ చేసి ఆ రోజు నుంచి కూడా 2009లో వేసినటువంటి కేసు దీని మీద న్యాయ పోరాటం చేయంగా మాకు 2017లో ఒక తీర్పు వచ్చినది. 2017లో వచ్చినటువంటి తీర్పు ఈ యొక్క గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎస్జిపి అయినటువంటి సంజీవ్ కుమార్ గారు మేము ఉద్యోగాలు చేస్తున్నామన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ పాటించలేదు ఆ యొక్క రిక్రూట్మెంట్లో అని చెప్పడం వలన ఆ యొక్క గౌరవ జడ్జి గారు కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నట్టు భావించి రెగ్యులరైజ్ చేయమని తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద తిరిగి రివ్యూ పిటిషన్ వేసినప్పుడు సుదీర్ఘ విచారణ చేసి జస్టిస్ అభినందన్ కుమార్ షావ్లి గారు మరియు జస్టిస్ శరత్ గారి యొక్క బెంచ్ 27/9/2022 రోజు అంటే 2022 సెప్టెంబర్ 27th రోజు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జడ్జిమెంట్లో ఏంటంటే డిఎడ్ అభ్యర్థుల కేటాయించంగా కూడా ఆల్మోస్ట్ ఆ యొక్క నోటిఫికేషన్లో నోటిఫైడ్ చేసినటువంటి పోస్టులు 1815 పోస్టుల వరకు మిగిలిపోయి ఉన్నాయి. ఆ యొక్క పోస్టులను మీరు ఇంకా ఎందుకు వాటిని పెండింగ్లో ఉంచడము, ఈ నష్టపోయినటువంటి బీఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టపోయినటువంటి బీఎడ్ అభ్యర్థులతో నింపుమని చెప్పేసి అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పోస్టులను బీఎడ్ అభ్యర్థులతో నింపకుండా తిరిగి మా మీద అప్పీల్కు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే వీళ్ళు అడిగినటువంటి స్టే ఇవ్వకుండా తిరిగి ఈ యొక్క 28 జీవోను ఏదైతే డిసైడ్ చేయలేదో హైకోర్టులో ఆ యొక్క 28 జీవోను డిసైడ్ చేయమని చెప్పేసి కేసును హైకోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. మీన్వైల్ ఈ మధ్యకాలంలోనే ఈ యొక్క బీఎడ్ అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం అయిపోయారు. గత 13 సంవత్సరాల నుంచి కూడా బయట రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇంత తీవ్రమైన అన్యాయాన్ని గుర్తించి మాతో పాటు నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు 39 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పూర్తి సమీక్ష జరిపి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా రీసెంట్గా మళ్ళీ అదే అభినందన్ కుమార్ షావ్లి గారి బెంచ్లో ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వచ్చినటువంటి కోర్టుకు అప్రోచ్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రంలో న్యాయం జరిగినప్పుడు ఇంకొక రాష్ట్రంలో తీవ్ర అన్యాయం ఏ విధంగా జరుగుతుంది, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే అభ్యర్థులకు న్యాయం చేశారో అదేవిధంగా తెలంగాణలో కూడా వీళ్ళను అభ్యర్థులు ఎవరైతే నష్టపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళను తిరిగి ఎస్జిటి నియామకాలు చేపండి ఎస్జిటిగా అభ్యర్థులుగా వీళ్ళను పరిగణించి వీళ్ళను ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము వేడుకుంటున్నది ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైతే పక్క రాష్ట్రంలో క్యాబినెట్ సబ్ కమిటీ అదేవిధంగా ఎమ్మెల్సీల కమిటీ వేసి మా అభ్యర్థులను మాతో పాటు ఆ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బీఎడ్ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి ఏ విధంగానైతే తీసుకున్నారో పక్క రాష్ట్రంలో తీసుకున్న మాదిరిగా మీరు కూడా దీని మీద పునఃపరిశీలన చేసి మాకు ఏ విధంగా అన్యాయం జరిగింది, మేము అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే పోరాటం చేస్తున్నాం. మీరు మమ్మల్ని మా యొక్క న్యాయమైన డిమాండ్ను మీరు సమీక్ష చేసి ఈ యొక్క సమస్యను పునఃపరిశీలన చేసి మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం.